ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అప్పన్న సన్నిధిలో మహా సుదర్శన నారసింహ యాగం. సింహాచల పుణ్యక్షేత్రంలో వరాహ నృసింహునికి నీరాజనం. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుడి వైభవం. తిరుపతి అలిపిరిలో ఆధ్యాత్మిక ఉత్సవ సుగంధం. కుసుమ సోయికంలో పంచమూర్తుల కటాక్షం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భక్తుల పరవశం. అహోబిలం ప్రహ్లాద వరదుని సన్నిధిలో సుదర్శన యాగం. పెనుగంచి ప్రోలులో ఘనంగా లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్లు. సింహాచల పుణ్యక్షేత్రం శ్రీ వరాహ నృసింహస్వామివారి ఆలయంలో చతుర్వేద హవనపూర్వక పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞం వేదోక్తంగా కొనసాగుతోంది. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ చేపట్టిన ఈ మహాక్రతువులో భాగంగా ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామివారిని తిరుచిపై సకలాభరణ భూషితంగా కొలువుదీర్చి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం యాగమండపంలో స్వామి అమ్మవార్లను సుదర్శన చక్ర తాళ్వార్ను వేంచేపు చేసి వైదిక పూజల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞ క్రతువును నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను మెండుగా పొందారు. అభిషేక సేవలో శ్రీ వేణుగోపాలుని ముగ్ధ మనోహర వైభవం తిరునగరికి ఆధ్యాత్మిక వెలుగులను పంచింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శుక్రవారం శుభవేళ శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేక సేవ నయనానందకరంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారికి ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్వామివారికి మంగళకరంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరించి అష్టోత్తరాలతో సేవించారు. భక్తులు గోమాతల సన్నిధిలోని వేణుగోపాలుని అభిషేక సేవను వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే
पते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते नीलमोहना कृष्ण सुन्दराकृते तनुजनाशना कृष्ण हरे मुरारे द्वारकापते कृष्ण यादवोन्नता वैष्णवाकृते गुरो जगन्नायका కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దయా కుంభ ఉత్సవాలు సంప్రదాయ శోభితంగా జరుగుతున్నాయి. ఎంతో వేడుకగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు పూజా కైంకర్యాలలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా అర్చకులు దేవేరుల సమేతంగా శ్రీమన్నారాయణుడి పంచస్వరూప మూర్తులైన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీరామచంద్రమూర్తి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీరంగనాథ స్వామివార్లను ప్రత్యేక ఆసనాలపై కొలువుదీర్చి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు, అమ్మవార్లకు పుష్పయాగ మహోత్సవాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. నంద్యాల జిల్లా చిన్న అహోబిలం క్షేత్రంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం శాస్త్రోక్తంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి యాగమండపంలో ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చారు. ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు ఉపచారాలను పూర్తి చేసిన అనంతరం మహాసంకల్పంతో ఋత్విక్కులు సుదర్శన సహిత నారసింహ యాగాన్ని నిర్వహించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుమలలోని వ్యాసరాజ మఠంలో శ్రీ సోషలే వ్యాసరాజ గురు సార్వభౌముల వారి మధ్వారాధన మహోత్సవాలను శుక్రవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ వ్యాసరాజుల వారి బృందావనానికి ఏకాంతంగా పంచామృతాభిషేక నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరణలు చేసి మధ్వారాధన పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలో స్వామివారికి ప్రాకారోత్సవాన్ని ఘనంగా జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో మధ్వారాధనలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు ఉత్సవ వాతావరణంతో కాంతులీనుతోంది. గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి చిన్న తిరునాళ్లు వేడుకగా భక్తజన శోభితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పసుపు కుంకుమ ఊరేగింపు ఉత్సవం వైభవంగా జరిగింది. అమ్మవారి పుట్టినిల్లైన అనిగండ్లపాడు నుండి పసుపు కుంకుమ సారెలను ప్రత్యేక రథంపై ఉంచి పూజలు చేశారు. అనంతరం పుట్టింటి వారు శోభాయాత్రగా అమ్మవారి సన్నిధికి చేరుకుని అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారి పసుపు కుంకుమ ఊరేగింపు ఉత్సవంలో భక్తులు వందలాదిగా పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో వేంచేసిన స్వర్ణగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష ఆరాధనలు జరిపారు. పాల్గొన మాస కైంకర్యాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తులను సకలాభరణ భూషితంగా వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధనతో ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు వైదిక పూజలను పూర్తి చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. ప్రజా గరుడ సేవలో ఖాద్రి నృసింహస్వామివారు దివ్యంగా శోభిల్లారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని స్వామివారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలు, గజ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనం చేశారు. అర్చకులు ప్రత్యేకంగా పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై కిక్కిరిసిన భక్తజన సందోహం నడుమ కదిరి పట్టణ వీధుల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గరుడోత్సవం నేత్రపర్వంగా సాగింది.
తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ హరహర మహాదేవ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అశేష భక్త జనులు మనసారా తిలకించి ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ పార్వతీదేవి అమ్మవారు, శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించి కొలువుతీర్చారు. వరుడు తరపున ఆలయ ఈవో కృష్ణప్రసాద్, వధువు తరపున అర్చకులు పెండ్లి పెద్దలుగా వ్యవహరించగా వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ క్రతువులను జరిపారు. ఆ తరువాత వేదమంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను సంప్రదాయ శోభితంగా పూర్తి చేశారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురు చూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపజేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలో ఉన్న సింగిరికోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో సుదర్శన యాగం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు వివిధ రకాల పూలమాలలు, ఆభరణాలతో స్వామి అమ్మవార్లను అలంకరించి ఆలయ ఆవరణలోని యాగశాలలో ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. లక్ష్మీ నృసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత నైవేద్యము, హారతులు అందజేశారు. ఆపై విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, సంప్రోక్షణ, సంకల్పం, గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, సుదర్శన హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ వెండి మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభితంగా పరిమళించింది. పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని చక్కని తల్లి శ్రీ మహాలక్ష్మికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. ముందుగా గర్భాలయంలో అమ్మవారికి విశేష అర్చనలను పూర్తి చేసి నైవేద్యము మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ 11 రకాల పుష్పాలతో శ్రీ మహాలక్ష్మికి పుష్పయాగాన్ని జరిపి ఏక పంచ నక్షత్ర కర్పూర హారతులు సమర్పించి తీర్థప్రసాదాలను అందజేశారు. నెల్లూరు మూలపేటలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో తెప్పోత్సవం శోభాయమానంగా జరిగింది. తల్పగిరి రంగనాథుని బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన వేదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారికి, అలాగే శ్రీ వేణుగోపాల స్వామి వారికి నిర్వహించిన వార్షిక తెప్పోత్సవం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించింది. ఈ సందర్భంగా శ్రీ వేదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారికి, రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందరంగా అలంకరణ చేశారు. తెప్పలపై ఉత్సవర్లను వేంచేపు చేసి భజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా తెప్పోత్సవం ఆహ్లాద భరితంగా సాగింది. పార్వతీ నందనుడైన గణనాథుడు విశేష పరిమళ భరిత ద్రవ్యాల్లో ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చారు. నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో కొలువైన శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత గరిక పూజలు జరిపి పూలమాలలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. అదేవిధంగా కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థి సందర్భంగా అర్చకులు పరమశివుని ప్రియసుతుడికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆపై సహస్రనామాలను పఠిస్తూ గరిక పూజలు జరిపారు. ఏకదంతునికి పూలమాలలతో అలంకరణ చేసి నైవేద్యాలు సమర్పించి మహామంగళ హారతులు అందజేశారు. సింహపురి క్షేత్రాధీశుడు శ్రీరంగనాథుడు రథోత్సవంలో రమణీయంగా అనుగ్రహించారు. నెల్లూరులోని ప్రసిద్ధ తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శోభాయమానంగా అలంకార భూషితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. వివిధ సాంస్కృతిక కళారూపాలు, భాజా భజంత్రీల నడుమ నెల్లూరు పురవీధిలో రంగనాథుని రథోత్సవం సంబరంగా సాగింది. కడప నగరం ఎర్రముక్కలపల్లిలో కొలువైన గ్రామదేవత గంగమ్మ తల్లి దేవాలయంలో జాతర కోలాహలంగా జరిగింది. ఏటా ఫాల్గుణ మాసంలో చల్లని తల్లికి జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్య పూజలు జరిపి వెండి కవచధారణ చేశారు. పూలమాలలు, నిమ్మకాయల హారాలతో అలంకరణ చేసి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు చల్లని తల్లి గంగమ్మకు వడిబియ్యం సమర్పించి అంబళ్లతో మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ వినాయక స్వామివారికి అభిషేకం జరిగింది. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధిలో సంకష్టహర చతుర్థి సందర్భంగా పార్వతీ నందనుడైన శ్రీ వినాయక స్వామి ఉత్సవమూర్తికి పంచామృతాలతో వేడుకగా అభిషేకం చేశారు. ఆ తర్వాత పుష్పార్చన జరిపి నైవేద్యము, హారతి సమర్పించారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నం ఉత్సవ కాంతులతో ప్రకాశించింది. దయాకుమ్మకు ఉత్సవాలను పురస్కరించుకుని ఏకకాలంలో శ్రీ లక్ష్మీనారాయణుడు, శ్రీ లక్ష్మీ నారసింహుడు, శ్రీ సీతారాములు, వేణుగోపాల స్వామి వార్ల కళ్యాణోత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. చూడచక్కటి వేదికను ఏర్పాటు చేసి వేర్వేరు పెండ్లి పీఠలపై సుందర శోభితంగా వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాలను విశేషంగా పూర్తి చేశారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం మద్దిగట్ల పాలెంలో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాల ఉత్సవం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా రేణుకా ఎల్లమ్మ తల్లికి బోనాల ఉత్సవాన్ని చూడచక్కగా నిర్వహిస్తారు. అమ్మవారి మూలమూర్తికి రమణీయంగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు ఉత్సవం కోలాహలంగా సాగింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 65,992 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,698 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,53,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.